తండా గ్రామం పూర్తిగా సర్వస్వం కోల్పోవడం జరిగింది. అదృష్టవశాత్తు ప్రజలు మరి ఎంతో కష్టపడి ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు కానీ, ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు కానీ, వ్యవసాయం కానీ, పంట పొలాలు కానీ మొత్తము మరి నష్టపోవడం జరిగింది. ఇక్కడ వేసేటువంటి వ్యవసాయం చేసేటువంటి అయితే తండాకు చెందినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళ భూములలో పూర్తిగా ఇసుక మేటలు వేసి వరద కారణంగా ఈరోజు వ్యవసాయానికి ఉపయోగం లేకుండా ఉపయోగ యోగ్యం కానటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఈ పరిస్థితుల్లో తప్పకుండా ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్ళందరినీ కూడా మరి ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాకు ఇంతకుముందే స్థానిక శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, తప్పకుండా ఈ గ్రామము వాళ్ళందరూ కలిసికట్టుగా మాకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయండి, మేము ఇక్కడ ఉండలేము, ఏ రాత్రి ఎప్పుడు వస్తుందో తెలియదు, భవిష్యత్తులో ఇంకేదైనా ప్రమాదం అయితే కష్టము, ఇప్పుడేదో అదృష్టవశాత్తు మేము అందరము ప్రాణాలు దక్కించుకున్నాము కాబట్టి మాకు ప్రత్యామ్నాయం కావాలని కోరారని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా, స్థానిక ప్రజలు కూడా అదే విషయం చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా వాళ్ళు తాత్కాలికంగా ఇల్లు కోల్పోయినటువంటి వాళ్లకు షెల్టర్ ఏర్పాటు చేయడం, శాశ్వత ప్రాతిపదికన వీళ్ళందరికీ ఆమోదయోగ్యంగా అందరి యొక్క ఆలోచన విధానంతో ప్రత్యామ్నాయంగా ఈ యొక్క రాకాసి తండను శక్తి చేయడం, దాంతోపాటు ఇక్కడ సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్లకు సర్వే చేసి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలనేటువంటి విషయం మూడవది. చివరగా ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి పంట పొలాలు అయితే మరి ఇసుక మేటలు వేశాయో దాన్ని తొలగించేటువంటి ప్రయత్నం చేసి రైతులకు అన్ని రకాలుగా మరి ఆర్థిక సహాయం అందజేసి వ్యవసాయం చేసుకునే విధంగా ప్రోత్సహించాలి. ఎందుకంటే కుటుంబాలు పూర్తిగా చెల్లాచెదరైపోయాయి, వృత్తులు కోల్పోయాయి, వ్యవసాయం దెబ్బతిన్నారు కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి సర్వస్వం కట్టుబట్టలతో మిగిలిపోయారు కాబట్టి చాలామంది వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది, ధైర్యంతో ఉండాలి. తప్పకుండా ప్రభుత్వాలు మీకు అండగా ఉంటాయి, సమాజం అంతా కూడా అండగా ఉంటుంది. ప్రధానమంత్రి గారి ఆదేశాలతోటి నేను ఢిల్లీ నుంచి మీ యొక్క గ్రామానికి రావడం జరిగింది. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ చెందినటువంటి అధికారులు మీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళు కూడా వచ్చి మరి మీ ప్రాణాలు కాపాడడంలో వాళ్ళు కూడా మీకు సహకారం అందించారు, మీరు నివేదిక ఇచ్చారు కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో కలిసికట్టుగా మరి గ్రామానికి ఇప్పుడు ధైర్యంగా ఉండాలి. ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు కాబట్టి తప్పకుండా మీ అందరినీ ఆదుకునేటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకుంటాయి. కాబట్టి మీరు ఐక్యమత్యంతో ఉండండి, టెన్షన్ పడకూడదు. ఉన్నంతలో మనము తాత్కాలికంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలతోటి కొంత ఇబ్బందుల నుంచి బయటపడాలి. దానికోసం అందరూ కలిసికట్టుగా ఉండాలి. భగవంతుడు మీకు ఆ శక్తిని ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను.